మొత్తం ముందుగా గన్నేరవరం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. గన్నేరవరం గ్రామ ప్రజలు రంగరేవెల శ్రీ రంగరేవెల లక్ష్మీనరసింహను గెలిపించినందుకు గన్నేరవరం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గన్నేరవరం గ్రామ అభివృద్ధికై ధ్యేయంగా ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు రావడం వల్ల గన్నేరవరం గ్రామ ప్రజలు కూడా ప్రతి కులం నుంచి ప్రతి వర్గం నుంచి మాకు స్పందన లభించింది. మాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు సపోర్ట్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గన్నేరవరం గ్రామ అభివృద్ధికై మేము పాటుపడి మా పాలకవర్గం తరఫున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ గన్నేరవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఉన్న వాళ్ళందరికీ లక్ష్మీనరసింహని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం గన్నేరవరం ప్రజలు చేసుకున్న పుణ్యం. ఈ విధంగా ఇప్పుడైతే ఏ విధంగా అయితే లక్ష్మీనరసింహని గెలిపించారో ఇక ముందు కూడా ఆయన అంతే మంచి పనులు చేస్తూ గన్నేరవరం గ్రామ పంచాయతీ మంచి పేరు తీసుకొస్తూ ముందుకెళ్తాడు. రాజకీయాలు ఒడిచిపోయాయి. టీడీకి వెళ్ళి పార్టీలకు అతీతంగా గన్నేరవరం గ్రామ పంచాయతీ కానీ గన్నేరవరం ప్రజలకు కానీ సేవ చేయడానికి గ్రామ పంచాయతీ బాడీ మెంబర్స్ మొత్తం కృషి చేస్తామని తెలియజేస్తుంది. అందరూ అక్కచెల్లెళ్ళకు కానీ అన్నదమ్ములకు కానీ బాబులకు కానీ తల్లులకు కానీ రెండు చేతుల నమస్కారం ఇస్తున్నా. ఎందుకంటే ఇంత మెజార్టీతో నన్ను గెలిపించిన వాళ్ళకు గన్నేరవరం గ్రామ ప్రజలకు అందరికీ రెండు చేతుల నమస్కారాలు చేస్తున్నా. దయచేసి 5 సంవత్సరాలు ఇట్లనే పనిచేసుకుంటుంటా నాకు సొంత మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే ఎప్పటికీ 5 సంవత్సరాలు మీరు ఎట్లా గెలిపించారో నేను సొంత అట్లా మీరు పని చేసుకుంటా మీ ఎప్పటికీ ఉంటాను కోరుకుంటాను.